ఈరోజు మన ధ్యాన భాగము ప్రభువు కోరుచున్నదేమిటి? ప్రభువు కోరుతున్నదేమిటి? ప్రభు మన నుండి ఏమి కోరుతున్నాడు, లేక ఆయన దేని కొరకై ఈ లోకానికి వచ్చాడు? ఆయన శిలువ శ్రమ దేని కొరకై? ఇందాక పాటలో ఆ సహోదరి కూడా చాలా ప్రశ్నలు, నీకేలా ప్రభువా ఎలా? నిజమే, ఆయనకు ముళ్ళ కిరీటం ఎందుకు? ఆయన కాళ్ళల్లో మేకులు ఎందుకు? ఆయన ప్రక్కలో బల్లెపోటు ఎందుకు? ఇవన్నీ కూడా మన దోషాలే, ఇవన్నీ కూడా మన యొక్క పాప స్థితి. సో వీటి విషయమై ఆయన ఏమి కోరుతున్నాడు? ఇలాగా మన వాక్య వెలుగులో మనము సిద్ధపరచుకుందాం. ఈ శిలువ ధ్యాన కూటం ఈ 12వ రోజు మన జీవితంలో మరొక నూతనమైనటువంటి ఉత్తేజాన్ని. ఎందుకంటే యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో నుండి శిలువ ప్రయాణం ప్రారంభమైంది. గెత్సెమనే తోట నుండి ఆయన ప్రధాన యాజకుని ఇంటికి, అక్కడ నుండి పిలాతు ఇంటికి, అక్కడ నుండి హేరోదు ఇంటికి, మరలా పిలాతు దగ్గరకు, అక్కడ నుండి ఇక తీర్పు తీర్చబడి ప్రధాన యాజకులకు అప్పగించబడిన తరువాత గబ్బత అనేటువంటి న్యాయస్థానంలో నుండి ఆయన బయలుదేరి అక్కడ నుంచి ఒక్కొక్క అడుగు ఆ శిలువ మీదకు వెళ్ళేంత వరకు కూడా ఆయన మనతో ప్రతి అడుగులో కూడా నూతనమైన ఉత్తేజాన్ని ఇస్తున్నాడు. సో ఈ 12 రోజుల యొక్క ఉద్దేశం, ఒక్కొక్క రోజు మనం ఏమేమి నేర్చుకుంటున్నాం. ఒకరోజు నేర్చుకుంటే చాలుగా పాస్టర్ గారు, ఇన్ని రోజులు అవసరమా అనుకోవచ్చు కొంతమంది కదా. మనం ఇంత అన్నం తినాలి, మన టార్గెట్ ఏంటి? ఇంత అన్నం తినాలి. మనం ఏం చేస్తాం? ఒకేసారి పెట్టేసుకుంటామా? పెట్టుకోం. ఒక్కొక్క ముద్ద తల్లి చిన్నప్పుడు ఎలాగ గోరు ముద్దలు తినిపించిందో అలాగే ఒక్కొక్క ముద్ద మనం తింటాం. ఈ 40 రోజులకు కూడా ఒక్కొక్క స్టెప్ మనం ఆత్మీయ స్థితిలో ఎదగడానికి, చివరిగా ఆయన పరిపూర్ణత యొక్క ఉద్దేశాన్ని, ఆయన శిలువ యొక్క త్యాగం యొక్క పరిపూర్ణతను మనం గ్రహించుకోవడానికి మనను సిద్ధపరుస్తున్నాయి ఈ దినాలు. సో ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి విషయము, యేసు ప్రభువారు నిజముగా ఏమి కోరుతున్నారు. ఇక్కడ 13వ వచనం ఒక్కసారి చూడండి. 13వ వచనంలో ఆయన అంటాడు కదా, గనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునడని చెప్పెను. యేసు ప్రభువారు ఈ మాట 2 సందర్భాల్లో కోట్ చేశారు. అంటే ఒక రెఫరెన్స్ను 2 సార్లు చెప్పాడు ఆయన. ఒకే రెఫరెన్స్ను 2 సార్లు చెప్పాడు. పాత నిబంధన గ్రంథంలో హోషేయ ప్రవక్త చెప్పినటువంటి మాట, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో చెప్పిన మాట. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనంలో కూడా మరలా ప్రభువు జ్ఞాపకం చేశాడు. అంటే ఈ మాట ఎప్పటిది? ఈ మాట హోషేయ కాలం నాటిది. ప్రభు కొత్తగా చెప్పింది కాదు ఇది. ప్రభు కొత్తగా ఈ మాట చెప్పలేదు, అది ముందుగా మనం తెలుసుకోవాలి. ఆయన హోషేయ ప్రవక్త చెప్పినటువంటి మాటను ఆయన తిరిగి మరలా కోట్ చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేను ఈ సుంకపెట్టి దగ్గర ఉన్నటువంటి మత్తయిని పిలిచినప్పుడు, లేక ఈ లేవీని నేను పిలిచినప్పుడు మీరేమనుకుంటున్నారంటే, ఈయన ఏంటి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడని మీరు అనుకుంటా ఉన్నారు. మీరు ఇలాంటి వ్యక్తి దగ్గరికి అసలు నేను వెళ్ళాలా? అంత అవసరం ఉందా? ఈయన పరిచర్య ఏదో ఈయన చేసుకోవచ్చు కదా అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. కాబట్టి మీరు నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే, ఇదిగో నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అనేటువంటి వాక్యభావమును మీరు నేర్చుకోండి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే, ఆనాటి సమాజంలో పరిసయ్యులకి మాట చెప్పినట్లుగా మనం చూస్తాం. పరిసయ్యులు మతానికి సాదృశ్యం, పరిసయ్యులు జ్ఞానానికి సాదృశ్యం, పరిసయ్యులు నిష్ట కలిగినటువంటి మత ఆచార క్రమాలకు వారు సాదృశ్యంగా ఉన్నారు. వారి దగ్గర అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి.
వారి దగ్గర అనేకమైనటువంటి ఇదిగో కొత్త విధానాలు, వారి దగ్గర ఆచారక్రమాలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి కూడా ప్రభు ఏమంటున్నాడంటే మీరు ముందుగా నేర్చుకోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మత్తయి సువార్త 12:7 కూడా రెండవ సందర్భంలో ప్రభు ఏమంటున్నాడంటే ఇదిగో దేవాలయము కంటే ఎక్కువ అధికమైనటువంటి వాడు ఎక్కడున్నాడు అనే సంగతిని మీరు గ్రహించుకున్నట్లయితే ఇదిగో నేను బలిని కోరనటువంటి మాట మీకు అర్థమవుతుంది అని చెప్పాడు. అక్కడ కూడా యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన స్వస్థపరిచాడు. ఇక్కడ సుంకపు మెట్టుకున్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారు పిలిచాడు. అక్కడేమో ఒక విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేస్తే యేసు ప్రభు వారిని ప్రశ్నించినప్పుడు మరలా ఇదే మాట చెప్తున్నాడు. దీని యొక్క అర్థం ఏంటంటే నేను బలిని కోరను, కనికరమునే నేను కోరుచున్నాను అనే సంగతిని, దాని వాక్య భావాన్ని మీరు తెలుసుకోండి. అంటే దాని అర్థం కట్టడం కంటే కూడా కనికరము గొప్పది. అలాగే ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కృప ఎంత గొప్పది అంటే అతని యొక్క వాస్తవ స్థితి కంటే కూడా ఆయన కనికరము చాలా గొప్పది. వాస్తవానికి మత్తయిని చూస్తేనే వాళ్ళ కోపం. ఆయన పేరు ఆ లేవీయుడైనటువంటి మత్తయిని చూస్తేనే వాళ్ళ కోపం. ఎందుకు కోపం అంటే ఆనాటి సమాజంలో సుంకపు గుత్తదారులు అంటే ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ఏం చేసేవాళ్ళంటే రోమా ప్రభుత్వం దగ్గర నుండి వాళ్ళ ఒక అధికారాన్ని తీసుకునేవాళ్ళు. రోమా ప్రభుత్వం దగ్గర నుండి అధికారం తీసుకుని, ఇప్పుడు మనకు కూడా తెలుసు కదా, ఔరంగజేబ్ పరిపాలన కాలంలో ఇక్కడ లోకల్గా కొంతమందిని ఆయన ఏర్పాటు చేశారు. ట్యాక్స్ కలెక్టర్స్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ వ్యవస్థ అలా ఏర్పాటు చేశారు. వీళ్ళు అప్పుడు ఎక్కువగా వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళకు సొంత సైన్యాన్ని కూడా పెట్టుకునేటువంటి అధికారాన్ని ఆయన వాళ్ళకి ఇచ్చాడు. అవే ఇప్పుడు గడీలని రకరకాలుగా మనం వింటూ ఉంటాం. సో ఇక్కడ అర్థం ఏంటంటే వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే రోమీలకేమో ప్రభుత్వానికి 10 రూపాయలు కట్టాలనుకుందాం. 10 రూపాయలు కట్టాలంటే ఈయన 20 రూపాయలు వసూలు చేసేవాడు. 20 రూపాయలు వసూలు చేసి 10 రూపాయలు వాళ్ళకి కట్టి 10 రూపాయల దగ్గర నుంచి మళ్ళీ కొద్ది కమిషన్ తెచ్చుకునేవాడు. అంటే ఎంత లాభం, ప్రజలు ఎంతగా పీడించేవాళ్ళు అంటే ఆ పేరు వింటేనే ప్రజలకు కోపం వచ్చేసేది. ఒక సుంకపు గుత్తదారుడు వస్తున్నాడంటేనే కోపం వచ్చేసేది. ఆ ట్యాక్స్ కలెక్టర్స్ని అందుకని వాళ్ళని పాపులని లేకపోతే అన్యులని వారిని భావించి వారిని వెలివేసేటువంటి సమాజంలో ఆనాటి సమాజం వారిని చూస్తూ వచ్చేది. కానీ ప్రభు అతని అంతరంగాన్ని చూశాడు. ఆయన యొక్క స్థితి కంటే కూడా అంతరంగాన్ని ప్రభు చూసి అతన్ని పిలిచినప్పుడు మతాధికారులు ఏమన్నారంటే ఏంటంటే నువ్వు ఇలాగ చేసావు, ఇదిగో నీవు ఎందుకు ఇలాగ చేస్తున్నావు, పాపులతో కలిసి నీవెందుకు భోజనం చేస్తున్నావు, నీ పని నువ్వు చేసుకో, యూదుడివే, మంచివాడిదే, మంచి మాట చెప్తున్నావు, కానీ నువ్వు చేసేటువంటి పనిలో మాకు ఇబ్బంది ఏమిటంటే నువ్వు పాపులతో కలిసి భోజనం చేస్తున్నావు, ఈ ఒక్కటి మాత్రం చేయబాకు. ఇంకా రెండోసారి అన్ని రోజులు బాగు చేయి, ఇబ్బంది ఏం లేదు, కానీ విశ్రాంతి దినాన్ని మాత్రం బాగు చేయొద్దు. ఈ రోజున మతం కూడా మనకేం మాట్లాడుతుందంటే మీరు యేసు ప్రభువారిని బోధించడం తప్పులేదు, యేసు ప్రభువారిని బోధించండి, మీరు సేవా కార్యక్రమాలు చేయండి, అన్నీ చేయండి, కానీ మా దేవుడే దేవుడు అని మాత్రం మీరు అనొద్దు అంటున్నారు. నేను తప్ప దేవుడేడి ఆయన మాట్లాడతారు, ఆయన తప్ప దేవుడేడి అనేది వాక్యం. ఎందుకంటే ఒక మనిషికి అనేక మంది తండ్రులు ఉండరు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక దేవుడే ఉంటాడు. ఏ మతానికైనా, ఏ జాతికైనా, ఏ ప్రాంతానికైనా ఒకరే దేవుడు ఉంటాడు. ఆ దేవుడిని తెలుసుకోలేక చాలామంది నేను అనుకున్నది దేవుడని నన్ను బోధించమని చెప్తున్నారు. ఇది ఈరోజు జరుగుతున్న విషయం. క్రైస్తవ్యాన్ని ఏమంటున్నారంటే మేము అనుకుంటున్న దాన్ని సమర్థిస్తూ మీరు బోధించండి అని క్రైస్తవ్యాన్ని ఈ రోజున సమాజం ప్రశ్నిస్తుంది. కానీ ప్రభు అలా ఒప్పుకోడు. ఆయన ఏమంటాడంటే ఇదిగో నేను ఆరోగ్యం గల వారి కోసమే నేను రాలేదు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకై. ఎవరైతే స్వస్థత లేకుండా ఉన్నారో, ఎవరైతే ఇంకను కనికరం పొందకుండా ఉన్నారో అలాంటి వారికి నేను కనికరం చూపించిన కొరకై ఈ లోకానికి వచ్చాను. నేను పనికి వచ్చాను. మాత్రం బలిని గురించి తెలుసుకోలేదు, బలియాగాలను గురించి తెలుసుకోలేదు. బలియాగం యొక్క ఉద్దేశం ఏమిటి? ఒక వ్యక్తిని బాగు చేయడం బలియాగం యొక్క ఉద్దేశం.
యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు ప్రశ్నిస్తాడు కదా. ఆయన ఏమంటాడంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో మీ బలులు రాజ్యము. కాబట్టి నేను బలిని కోరే దేవుడిని కాదు, కనికరముని నేను కోరుతున్నాను. 2 సందర్భాల్లో ప్రభు జ్ఞాపకం చేశాడు. దేవాలయం కంటే ఎక్కువ వాడు ఇక్కడున్నాడంటే కట్టడానికి మించినటువంటి కనికరం కలిగిన దేవుడు ఎక్కడున్నాడు? మనం కట్టడాలను ప్రేమిస్తున్నామా, కనికరాన్ని ప్రేమిస్తున్నామా? ఆ తరువాత ఇదిగో లోకాచారమైనటువంటి ఇదిగో పద్ధతులను పాటిస్తూ, కట్టడులు అనే మాట గుర్తుపెట్టుకోండి, లోకాచారమైనటువంటి క్రమాన్ని అనుసరిస్తూ ఒకవేళ కనికరాన్ని మనం మర్చిపోయిన వారిగా ఉన్నామా? బలిని కోరేవారిగా ఉండకూడదు. అంటే కఠినమైన తీర్పు తీర్చేవారిగా మనం ఉండకూడదు. కనికరయుక్తమైనటువంటి ఆ ప్రభు యొక్క మనస్సును ఎరిగిన వారమై ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన కనికరములు ఆయన సమస్తమైన కార్యముల మీద ఉన్నవి అని వాక్యం తెలియజేస్తుంది. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. ఎంత కనికరం అంటే ప్రజలందరూ కూడా ఇతను పాపి అంటే ప్రభు ప్రేమించాడు. ఇదిగో లోకమంతా కూడా ఇతన్ని ఎందుకు బాగు చేశావంటే ప్రభు అతన్ని బాగు చేశాడు. అది కనికరం. కాబట్టి రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ప్రభువు కోరుతున్నది ఏమిటంటే, ఇదిగో ఆయన కనికరము చేత నీ కొరకై నా కొరకై తనను తానే బలియాగం కల్పించుకున్నాడు. కాబట్టి ఇక మనం బలియాగం కొరకై ఎదురు చూడవలసిన అవసరం లేదు, మరి ఏదో బలియాగాలు చేయవలసిన అవసరం ఏది లేదు. కానీ మనల్ని మనమే ప్రభు కొరకై సమర్పించుకోవాలి. మత్తయి ఎలాగున తన జీవితాన్ని సమర్పించుకున్నాడో, ఇదిగో ఊత చేయగలిగినటువంటి వ్యక్తి ఎలాగున బాగుపరచబడి ప్రభువును సేవించే వ్యక్తిగా అతను మారాడో, అలాగున మన జీవితం కూడా కనికరంతో అంటే ఈ కంపాషన్తో నిండాలి. ఎందుకంటే ఆయన కనికరం కలిగినటువంటి ప్రభు, కంపాషనేట్ గాడ్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కంపాషనేట్ గాడ్ అంటే ఆయన హృదయంలో మన మీద కనికరం ఉందే కానీ మన మీద ఎలాంటి ద్వేషం కూడా లేదు. అది ముందుగా మనం గ్రహించాలి. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆ సమస్తమైనటువంటి బలియాగాలు మనము అర్పిస్తూ కూడా మన హృదయం మారినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకై ఆయన తానే బలియాగముగా దిగివచ్చి మన కొరకై ఆ కనికరం కోసమై ఆయన సిలువలో తనను తాను అర్పించుకున్నాడు. కాబట్టి మన పాప రోగం తీసివేయబడింది. కాబట్టి మన యొక్క శారీరకమైనటువంటి ఆత్మీయమైన స్వస్థత జరిగించబడింది అనే సంగతిని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, నేను కనికరమును కోరుచున్నాను. రెండవ విషయం, నేను కోరుతున్నటువంటి రెండవ విషయం ప్రభు అంటున్నాడు కదా. చూడండి, మత్తయి లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనంలో, నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచు ఉన్నాను. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చునని మీరు తలంచున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చునని మీతో చెప్పుచున్నాను. దీని అర్థం ఏమిటంటే, భేదాన్ని కలుగజేయడం అంటే మనల్ని ఒకరి మీద ఒకరికి రెచ్చగొట్టమని కానీ ద్వేషించుకోమని కాదు. దాని ఉద్దేశం ఏంటంటే, నేను భూమి మీద అగ్నివే వచ్చి తిని. ఎందుకంటే నేను ఏమి కోరుతున్నానంటే ఆ అగ్ని మండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు ప్రభు. ఆ అగ్ని మండాలి అంటే ఆయన వేసినటువంటి అగ్ని ఏమిటి అంటే, మారు మనసు కొరకై పశ్చాత్తాపం కొరకై ఆయన స్వార్థను ప్రకటిస్తూ దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉంది, దేవుని రాజ్యము బలముతో మీ మధ్యలో పనిచేస్తూ ఉంది, మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి, మీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు కొరకై అర్పించుకోండి. ఇది అగ్ని. వాక్యం అనే అగ్నిని ఆయన వేశాడు. ఆయన ఆత్మనేటువంటి అగ్ని చేత నిన్ను నన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆ వాక్యము చేత మనము దహించి వేయబడినప్పుడు మనము కరిగించబడాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. నేను అగ్నివే వచ్చాను. ఆయన ఎందుకు వచ్చాడంటే అగ్ని వేస్తున్నాడు. ఎందుకంటే ఇదిగో ఒక ఇంటిలో తల్లికి వ్యతిరేకంగా కుమార్తె, అలాగే చెల్లికి వ్యతిరేకంగా అక్క, అలాగనే తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు, భార్యకి వ్యతిరేకంగా భర్త ఎందుకు లేస్తారు అంటే ప్రభువు నిమిత్తమై వారు వేరు చేయబడ్డాన్ని మాట జ్ఞాపకం చేస్తుంది. నాకంటే మీరు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? పేతురుని అడిగాడు ప్రభు. పేతురు, సీమోను, నీవు దేన్ని నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలను మేపు.
పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. అయితే నా గొర్రె పిల్లను మేపు. పేతురు, సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా? ఏం ప్రభువా, ఎన్నిసార్లు అడుగుతావు? అడిగిన ప్రశ్న అడిగి ఎన్నిసార్లు అడుగుతావు? నీకు తెలియదా అది? నేను ప్రేమిస్తున్నానని తెలుసు కదా, ఎన్నిసార్లు చెప్పాలి అంటే అప్పుడు ప్రభు అంటాడు కదా, నీకు ఇష్టం కాని చోటికి నడుం కట్టి తీసుకుని పోబడతావు, జాగ్రత్త సుమి. కాబట్టి ఇదిగో నా గొర్రె పిల్లలను నీవు మేపు అని ప్రభువు చెప్పాడు. వాటిని ఆ మందను నడిపించు అని ఆ బాధ్యతనిచ్చాడు. ఈరోజు నీ వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తుంటే, నేను భూమి మీద నేను వేసినటువంటి ఈ అగ్ని రగులుచుండవలనని నేను కోరుచు ఉన్నాను అనగా, ప్రతి హృదయం కూడా ప్రభు యొక్క వాక్యం చేత రగిలించబడాలి. ప్రతి హృదయం కూడా ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడాలి. ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకే లోకం నుండి వేరు చేయబడాలి. ఈ సిలువ నిన్ను నన్ను లోకం నుండి వేరు చేస్తుంది. హృదయంలో వాక్యం మండుతున్నప్పుడు లోకంలో ఉన్నటువంటి సమస్తమైన కల్మషము దహించి వేయబడుతుంది. అగ్ని దేనికి సాదృశ్యం అంటే, అగ్ని శుద్ధీకరణకు సాదృశ్యం. అగ్ని పవిత్రపరుస్తుంది, అగ్ని వేరు చేస్తుంది, అగ్ని మరొక రూపంలోనికి మనల్ని మారుస్తుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పాలను వేడి చేస్తే అవి వేరే రూపంలోకి వెళ్ళిపోతాయి కదా, అవి ఇంకొక రూపంలోకి వెళ్ళిపోతాయి. అలాగనే నీటిని వేడి చేసాం, ఆవిరిగా మారిపోతాయి. అలాగే బంగారాన్ని వేడి చేసాం, ఇదిగో బంగారం కరిగి ద్రవీకరణలోనికి వస్తుంది. అలాగనే వాక్యము నిన్ను నన్ను లోకం నుండి వేరు చేస్తుంది. ఈ రోజున ఈ రగిలినటువంటి స్వభావము లేక చల్లారిపోయిన వారిగా నీవు వెచ్చగాను లేవు, చల్లగా కూడా లేవు, నులివెచ్చగా ఉంటున్నావు. కొంచెంసేపు వెచ్చకుంటున్నావు, కొంచెంసేపు చల్లగా ఉంటున్నావు. నీ పరిస్థితి అంతా కూడా ఇలాగ రెండు రకాలుగా అయిపోయింది. కాబట్టి ఈ వాక్యము నిన్ను రగిలించినట్లయితే నీవు తిరిగి బ్రతికిన వాడిగా ఉంటావని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము లెక్క ఇదిగో ఈ అగ్ని రగులుచుండవలనని నేను ఎంతగానో కోరుతున్నాను. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభు కొరకై మండే హృదయాలు, ప్రభు కొరకై రగిలించబడినటువంటి ఆత్మలు, ప్రభు కొరకైనటువంటి ఆశ ఆసక్తి, ఇదిగో నేను క్రీస్తు నిమిత్తమై సమస్తమును నష్టముగా నేను ఎంచుకున్నాను అని చెప్పగలిగేటువంటి సాక్ష్యం కొరకై ప్రభు మనను పిలుస్తున్నాడు. పౌలు గారు ఆయన అరణ్య మార్గంలో వెళుతుండగా ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన అంటాడు కదా, ప్రభువా నీవెవడవు, ప్రభు అని అడిగాడు. బాగానే ప్రభు అని తెలిసిందిగా ఆయనకి. ప్రభువా నేను తప్పు చేశాను ప్రభు అనవచ్చు. కానీ ఈయన అంటాడు, అంటే ఈయనలో ఇంకా ప్రశ్నించే స్వభావం, ప్రభువా నీవెవడవు ఇంకా అన్వేషిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు హింసిస్తున్నటువంటి ఆ ప్రభువును నేనే. నువ్వెవరినైతే హింసిస్తున్నావో ఆ ప్రభువు నేనే. ఆయన హృదయం రగిలించడం ప్రారంభం. అయ్యో, నేను ఎన్నిసార్లు ప్రభువును బాధ పెట్టాను, ఎన్నిసార్లు నేను ఆయనను హింసిస్తూ వచ్చాను, ఎన్నిసార్లు నా తలంపుల ద్వారాగా, నా క్రియల ద్వారాగా, నా ప్రార్థనల ద్వారాగా, నా మత నిష్ఠ ద్వారాగా, నా మత విశ్వాసం ద్వారాగా, నా మత మౌఢ్యం ద్వారాగా ఎన్నిసార్లు నేను ఆయనను నిందిస్తూ వచ్చాను, ఎన్నిసార్లు నేను బాధ పెడుతూ వచ్చాను. హృదయంలో రగులుతూ వచ్చింది. ఈ మంట ఆయనను దహించి వేసింది. అప్పుడు ఆలోచన చేశాడు, ఇక నేను బ్రతికితే క్రీస్తే, లేకపోతే ఈ జీవితమే అవసరం లేదు. క్రీస్తు కొరకై నిన్ను వేరు చేస్తుంది ఆయన అగ్ని. అందుకొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ అగ్ని నీ హృదయంలో రగులుతున్నదా? నీ కుటుంబంలో రగులుతున్నదా? నీ సంఘంలో, నీ సహవాసంలో రగిలించబడుతుందా? లేక ఆరిపోయినట్లుగా మనం ఉంటున్నామా? ఆరిపోయినటువంటి మంట ప్రయోజనం ఏది కూడా ఉండదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా ఈ అగ్ని రగులు కొనవలనని నేను ఎంతగానో కోరుకొనుచు ఉన్నాను. మొదటిగా ఆయన ఏమి కోరుతున్నాడంటే, నేను కనికరమును కోరుతున్నాను. ఏ సందర్భంలో ప్రభు చెప్పాడు, ఇదిగో బలిని నేను కోరడం లేదు, ఎందుకంటే నేనే బలిగా అర్పించబడడం కొరకై నేను ఈ లోకానికి వచ్చాను. ఇదిగో మీ అందరినీ కూడా నేను కనికరంతో ప్రేమించాను. కనికరం కలిగి వాడని నా ప్రాణమును నేను మీ కొరకై ఇస్తున్నాను. దేవాలయం కంటే ఎక్కువ వాడనని మీరు గ్రహిస్తే చాలు. ఆచార క్రమాల కంటే కూడా ఎక్కువ వాడనని, కనికరం కలిగిన వాడనని మీరు గ్రహిస్తే చాలు. ఒకటి. రెండవది, ఇదిగో ఈ అగ్ని మీలో రగులుచుండవలనని నేను ఎంతగానో కోరుచు ఉన్నాను. మూడవదిగా యోహాను స్వార్త 17వ అధ్యాయము 24వ వచనం. యోహాను స్వార్త 17వ అధ్యాయము 24వ వచనం. యోహాను స్వార్త 17వ అధ్యాయము
24వ వచనంలో ప్రభు ఇలాగున మాట్లాడుతున్నారు. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. దేవుని ప్రియమైన వాళ్ళరా, సర్వసాధారణంగా మనం ఎక్కడికైనా ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాం, ఒక మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాం, 10 మందిని తీసుకుని వెళ్తాం. 10 మందినో లేకపోతే 4గురినో 2 తీసుకుని వెళ్తాం. మనతో వస్తారు. వచ్చిన తర్వాత మనం ఏమంటామంటే, ఆయన నన్ను పిలుస్తున్నాడు కానీ నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి మాట్లాడొస్తానని చెప్తాం. జనరల్గా ఆ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లకుండా వీళ్ళని ఎక్కడే కూర్చోబెడతాం. ఎందుకంటే మనకి ఆయనకున్నటువంటి పరిచయాన్ని బట్టి మనం వెళ్ళి ఆయనతో మాట్లాడొచ్చి నేను మాట్లాడొచ్చాను అని చెప్తాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం గమనించాలి, ఒకవేళ మనకి ఏదైనా ఒక ₹1,00,00,000 లాటరీ వచ్చింది, నా చర్చిలో అందరికి కూడా తలో ఒక ₹1,000 నేను ఇచ్చేస్తాను, ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటాము. మనం అనుకోం. అది నాకే ఉంటే బాగుండు, గవర్నమెంట్ అనవసరంగా దానిలో 30,000 ట్యాక్స్ కట్ చేసింది, ఆ 30,000 కూడా ఇస్తే బాగుండు కదా అని నేను అనుకుంటా. ఇది మన యొక్క స్వభావం. ప్రభు ఏమంటున్నాడంటే, తండ్రి, మొదటి నుండి నీ దగ్గర నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమ చేత నీవు నన్ను ఘనపరిచావు, అలాగనే నీ నిత్య మహిమలోనికి నన్ను తీసుకుని వెళుతున్నావు ప్రభా. ఇదిగో ఆ రాజ్యంలో నాతో పాటు వీళ్ళు కూడా ఉండాలి ప్రభా. ఎవరు వీళ్ళు? సామాన్యమైన మనుషులు. ఎవరు వీరు? రక్తమాంసాలు కలిగిన వారు. ఎవరు వీరంటే ఈ లోకంలో సామాన్యులుగా ఎన్నిక చేయబడినటువంటి వారు. వీళ్ళు నాతో కూడా నీ రాజ్యంలో ఉండాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. నాకు ఏ మహిమైతే నీవు ఇచ్చావో ఆ మహిమను వీరు కూడా పొందాలని నీవు కోరుతున్నావు ప్రభా. ఈ రోజున సంఘానికి, విశ్వాసులకు ఆయన మహిమను ఇస్తా ఉన్నాడు. ఈ మహిమ మనం పొందాలని ఆయన కోరుతున్నాడు. ఆయన స్వార్థంతో ఇదిగో వీళ్ళు ఇలాగే ఉండాలి, నేను ఇలాగే ఉండాలి అని అనలేదు. ఎవరైనా జనరల్గా మనకేదైనా ఉన్నతమైనటువంటి పదవి వస్తే అది మనమే అని అనుకుంటాం. ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఆయన పిల్లలు వాళ్ళు హెచ్చించబడతారు. మనల్ని ఏమైనా చేస్తాడా? మనం ఇలాగే ఉంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో తండ్రి, నీ రాజ్యములో ఎట్టి మహిమ నాకున్నదో, ఏ మహిమనైతే నీవు నాకు ఇచ్చావో, ఏ మహిమ కొరకై నేను ఈ లోకానికి దిగి వచ్చానో ఆ మహిమను ప్రజలకు పంచడం కొరకై నేను ఈ లోకానికి వచ్చాను. దాని కొరకై వారిని ప్రేమించాను, వారి కొరకై సిలువలో మరణించాను, తిరిగి వారిని నీతో కూడా ఉండడం కొరకై, అనగా నాతో అంటే నేను నీ దగ్గర ఉంటాను, వీరు కూడా నా దగ్గర ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. అది ఆయన ప్రార్థన. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనప్పుడు ప్రభు అంటాడు కదా, ఇదిగో నాతో పాటు మీరు కూడా ఉండండి. నన్ను పిలుస్తున్నాడు ప్రభు మనల్ని. ఈ రోజున ఆ నిత్యమైనటువంటి ఉన్నతమైన స్థానాన్ని పొందాలని ప్రభు మనను కోరుతున్నాడు. మన కొరకై ఆయన కోరుతున్నాడు. కానీ మనమేమంటున్నాం? మనం ఇంకా భూ సంబంధమైన విషయాల మీదే ఆలోచన కలిగిన వారిగా, మీరు నిజముగా క్రీస్తునందు మారు మనసు పొందినట్లయితే పైనున్న వాటిని మీరు వెదకుడి, భూ సంబంధమైన వాటిని మీరు వెదకొద్దు. కొలస్సీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ మహిమను మీరు పొందాలని నేను కోరుతున్నాను. కాబట్టి క్రీస్తు యేసునందు మనకివ్వబడినటువంటి ఆ మహిమ మనం పొందినట్లుగా జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడకు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లును నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియజేస్తుంది ఎంకను తెలియజేసేదను. ఇది ప్రభువు సిలువకు ముందుగా చేసిన ప్రార్థన. ఈ రోజున ఆ ప్రభు యొక్క సిలువ, ఆ ప్రేమ మనను దేని కొరకై సిద్ధపరుస్తుంటే నిత్య మహిమ కొరకై ఆయన మనను సిద్ధపరుస్తున్నాడు. ఆయన కోరినటువంటి విషయాలు, మొదటిగా నేను కనికరమునే కోరుచున్నాను. రెండవదిగా ఇదిగో మీరు మీ హృదయాలలో దేవుని రాజ్యం యొక్క అగ్ని రగులుచుండాలని నేను కోరుతున్నాను. మూడవదిగా దేవుని నిత్య మహిమలో నాతో కూడా మీరు ఉండాలని నేను కోరుతున్నాను. అంటే మీరు అంటే మనం అందరం కూడా, నీవు నేను, మీరంటే మీరు నేను కాదని కాదు, మనందరం కలిసి ప్రభువు రాజ్యంలో ఆయన నిత్య మహిమలో ఉండాలి. క్రీస్తు యేసునందు యేసు ప్రభువారిలోనికి వచ్చిన తర్వాత అందరూ యాజకులే, అందరూ విశ్వాసులే. క్రీస్తులో స్త్రీ అని పురుషుడని ఏ భేదం కూడా
లేదు, అందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అందరి కొరకై ఆయన ప్రేమించి సిలువలో తన ప్రాణమును అర్పించాడు. ఆయన నిత్య మహిమలోనికి మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఆ సిలువ నిన్ను సవాలు చేస్తూ ఉంది. ఈ రోజున ఆ సిలువలో ప్రభువు చూపిన ప్రేమ కనికరము నీవు కలిగి ఉన్నావా? రెండవది, ఈగో ఆయన మన కొరకై వేసినటువంటి రాజ్యం యొక్క అగ్ని, అనగా ఆత్మ అనేటువంటి అగ్ని, వాక్యం అనేటువంటి అగ్ని మన హృదయాలతో రగిలించబడుతుందా? లోకం నుండి వేరు చేయబడిన వారిగా మనం ఉన్నామా? ఆయన సన్నిధిలో నిత్యమహిమను పొందుల కొరకై మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఆయనను వెంబడిస్తున్నామా? ఈ ప్రశ్నలు వేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థనలోనికి మనం వెళదాము. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.